హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 18th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నామెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లంతో పాటు దీనికి రిలేటెడ్ ఇంకో ప్రాబ్లమ్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏమి ఇచ్చిండో చూద్దాం. మనకు ప్రాబ్లం క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? sin 150 minus 5 cos 300 plus 7 tan 225 by tan 135 plus 3 tan 210. సో మనం ఎట్లా చేస్తాం చెప్పండి? ఇది సింపుల్, చాలా సింపుల్, ఏం లేదు. ఫస్ట్ ఇట్లా మనకి యాంగిల్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఈ యాంగిల్స్ని స్టాండర్డ్ ఫామ్స్లో రిప్రజెంట్ చేసుకుంటాము. స్టాండర్డ్ ఫామ్స్లో రిప్రజెంట్ చేసుకున్న తర్వాత ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్ తెలుసు కదా, ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి మనము ఆ స్టాండర్డ్ యాంగిల్స్ ఆ స్టాండర్డ్ ఫామ్స్ని అప్లై చేసి ఆ పర్టికులర్ యాంగిల్ వాల్యూస్ని సాల్వ్ చేస్తాం. సో ఎట్లా సాల్వ్ చేస్తామో చూడండి. సో sin 150, నేను sin 150ని ఎట్లా రాసుకుంటున్నాను చూడండి. సైన్ ఆఫ్, ఓకే మళ్ళీ ఒకసారి ఫస్ట్ నేను చెప్తా. sin 150 అన్నాడు. సో 150 డిగ్రీస్ ఏ క్వాడ్రెంట్లో లొకేట్ అయి ఉంటుంది? సెకండ్ క్వాడ్రెంట్లో ఏమేమి పాజిటివ్? సైన్ పాజిటివ్, కొసికెన్ పాజిటివ్. సో దట్ మీన్స్ సైన్ ఉంది కాబట్టి సైన్ పాజిటివ్. సో నేను సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్న స్టాండర్డ్ ఫామ్స్ యూజ్ చేసి ఈ 150ని ఈ స్టాండర్డ్ ఫామ్స్లో రాసుకోవాలి. సో నేను 180 మైనస్ థీటా యూజ్ చేస్తున్నా. సో సైన్ ఆఫ్ 180 మైనస్ 30 మైనస్ 5 కాస్ ఎంత ఉంది? 300 ఉంది. 300 అంటే ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? క్వాడ్రెంట్ 4. సో క్వాడ్రెంట్ 4లో కాస్ పాజిటివ్ కాబట్టి అందుకే కాస్ పాజిటివ్ కాబట్టి అట్లనే ఉంది, కానీ ముందు నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఆ మైనస్ వచ్చేసింది. సో ఏ స్టాండర్డ్ ఫామ్ వాడుతున్నా నేను? 360 మైనస్ థీటా వాడుతున్నా. సో కాస్ 360 మైనస్ 60 ప్లస్ 7 tan 225 డిగ్రీస్ ఏ క్వాడ్రెంట్లో లొకేట్ అయి ఉంది? థర్డ్ క్వాడ్రెంట్లో tan పాజిటివ్, అందుకే ప్లస్ ఉంది ఇక్కడ మనకి. అండ్ ఏ స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేసిన నేను ఇక్కడ? 270 మైనస్ థీటా యూజ్ చేసిన. సో 7 tan 270 మైనస్ 45 ప్లస్ tan 135 ఉంది. అంటే 135 ఏ క్వాడ్రెంట్లో ఉంది? అక్కడ చూడండి, సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్. సో సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్ బట్ tan నెగిటివ్. సో మనకు ఆన్సర్లో నెగిటివ్ వస్తుంది. ఇంకా మనం ఆన్సర్ రాసుకోలేదు, బట్ దీన్ని స్టాండర్డ్ ఫామ్లో రాసుకుంటున్నాం. ఏ స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేసినా ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు. 90 ప్లస్ థీటా యూజ్ చేసిన. సో tan ఆఫ్ 90 ప్లస్ 45 ప్లస్ 3 tan 210 ఉంది. 210 అంటే ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది? థర్డ్ క్వాడ్రెంట్లో tan పాజిటివ్. అండ్ ఇందులో ఏ స్టాండర్డ్ ఫామ్స్ ఉన్నాయి? 270 మైనస్ థీటా, 180 ప్లస్ థీటా. నేను 180 ప్లస్ థీటా వాడినా. సో tan ఆఫ్ 180 ప్లస్ 30. సో అయిపోయిందా? దాని తర్వాత చూడండి, సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా ఎంత మనకు? సైన్ థీటా. ఎందుకు చెప్పండి? సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్. సో 180 అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, సైన్ ఉంటే సైనే వస్తుంది, అందుకే సైన్ థీటా. నెక్స్ట్ కాస్ ఆఫ్ 360 మైనస్ థీటా. 360 మైనస్ థీటా అంటే ఏ క్వాడ్రెంట్? ఫోర్త్ క్వాడ్రెంట్లో కాస్ పాజిటివ్. అండ్ 360 ఉంది కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు. సో కాస్ ఆఫ్ 360 మైనస్ థీటా ఇది ఈక్వల్స్ టు కాస్ థీటా. నెక్స్ట్ tan ఆఫ్ 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా ఏ క్వాడ్రెంట్? చూడండి, థర్డ్ క్వాడ్రెంట్లో tan పాజిటివ్, అందుకే ప్లస్ సైన్ థీటా. అండ్ 180 ఉందనుకోండి, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, అందుకే tan ఉంటే tan వస్తుంది మనకి. నెక్స్ట్ tan ఆఫ్ 270 మైనస్ థీటా. 270 మైనస్ థీటా చూడండి, ఆ స్టాండర్డ్ ఫామ్ ఏ క్వాడ్రెంట్లో ఉంది? థర్డ్ క్వాడ్రెంట్లో tan పాజిటివ్. అండ్ ఆల్రెడీ మీకు చెప్పిన 90 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్, 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్ మనం వాడినాం అనుకోండి ప్రాబ్లంలో, ఆ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది? tan ఉంటే కాట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాట్ ఉంటే tanగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, సైన్ కాస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, కాస్ సైన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఇక్కడ tan ఉంది కాబట్టి కాట్ ట్రాన్స్ఫార్మ్ అయింది. సైన్ వచ్చేసి పాజిటివ్, ఎందుకంటే థర్డ్ క్వాడ్రెంట్లో tan పాజిటివ్. సో tan ఆఫ్ 90 ప్లస్ థీటా. tan ఆఫ్ 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ పాజిటివ్ బట్ tan నెగిటివ్, అందుకే మైనస్ వచ్చింది. అండ్ 90 ప్లస్ థీటా అన్నప్పుడు ఏం చెప్పినా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది, అందుకే tan ఎట్లా కన్వర్ట్ అయింది? కాట్గా కన్వర్ట్ అయింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ వాడిన స్టాండర్డ్ ఫామ్స్ అవి, వాటి యొక్క ఆన్సర్స్. సో సైన్ ఆఫ్ 180 మైనస్ 30 అంటే సైన్ ఆఫ్ 180 మైనస్ థీటా కదా. సో చూడండి, వీటికి సంబంధించిన స్టాండర్డ్ ఫామ్స్ అప్లై చేసి వాటి ఆన్సర్స్ రాసేసిన. సో మీరు ఇవి చూసి ఇవి రాసేసుకోవచ్చు. సో మనకి ఏమొస్తుంది చూడండి, సైన్ 180 మైనస్ 30 సైన్ 30 మైనస్ 5 కాస్ 360 మైనస్ 60 మైనస్ 5 కాస్ 60 ప్లస్ 7 tan చూడండి, 7 tan ఆఫ్ 270 మైనస్ 45 అంటే 7 కాట్ 45. చూడండి, tan ఆఫ్ 270 మైనస్ థీటా అంటే కాట్ థీటా, అందుకే 45. మైనస్ tan ఆఫ్ 90 ప్లస్ 45 అంటే మైనస్ కాట్ 45, మైనస్ కాట్ థీటా కాబట్టి మైనస్ కాట్ 45 ప్లస్ 3 tan 180 ప్లస్ 30 అంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేసినాను చూడండి. tan అన్నప్పుడు
చేంజ్ అవుతుందా? కాదు కదా. సో ఇట్లాంటి మిస్టేక్స్ అవుతుంటాయి. 3 tan 30 ఓకే, కానీ ఆన్సర్ మాత్రం కరెక్ట్ రాస్తున్నాను చూడండి. అంటే మీకు అర్థమైందా నేను జస్ట్ ఎక్కిచ్చిన అని చెప్పి. సో sin 30 minus 5 cos 60 plus 7 cot 45 by minus cot 45 plus 3 tan of 180 plus 30 అంటే ఏ క్వాడ్రంట్? థర్డ్ క్వాడ్రంట్. సారీ, tan of 180 plus theta రాస్తుంది కదా, tan theta. సో 3 tan 30 తర్వాత వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన 1/2 minus 5 into 1/2 plus 7 by minus 1 plus 3/√3. దీన్ని సాల్వ్ చేసిన, దీనికి పెద్ద సిగ్నిఫికెన్స్ లేదు. ఎల్సిఎం తీసుకోండి. 1 minus 5 plus 2ని 2 మల్టిప్లై చేస్తే 14/2. దీన్ని ఎల్సిఎం తీసుకున్నా, ఇటు పోతే √3 minus 1 మల్టిప్లై అయితే -√3 plus 3/√3 విచ్ గివ్స్ రైస్ టు, అంతా సాల్వ్ చేస్తే మనకు 10/2 into √3/3 minus √3, 2 1 2 5 5√3/3 minus √3. సో ఇక్కడ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే స్టాండర్డ్ ఫామ్స్ని ఎట్లా వాడాలి. ఓకే, అండ్ ఎన్ని స్టాండర్డ్ ఫామ్స్ ఉన్నాయి, ఆల్ సిల్వర్ టీ కప్స్, వాటి రూల్స్ ఏంది, టీటా 90 to 70 స్టాండర్డ్ ఫామ్స్ వాడినప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఇట్లాంటి కీ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్ ఈ సొల్యూషన్ క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనము క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి, కాస్ ఆఫ్ π minus a into cos of π/2 plus a into cos of minus a by tan of π plus a into tan of 3π/2 plus a into sin of 2π minus a. సో దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఇది కొంచెం ఈజీ క్వశ్చన్, ఎందుకంటే ప్రతి ఒక్క యాంగిల్ స్టాండర్డ్ ఫామ్లో ఉంది చూడండి. π minus a, π/2 plus a. సో ఇవన్నీ స్టాండర్డ్ ఫామ్స్లో ఉన్నాయి. జస్ట్ మనకు స్టాండర్డ్ ఫామ్స్ మీద ఐడియా ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ నేను మీకు స్టాండర్డ్ ఫామ్స్ ఎందులో ఉన్నాయంటే ఇవన్నీ డిగ్రీస్లో ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మీకు రేడియన్స్లో కూడా స్టాండర్డ్ ఫామ్స్ని రాస్తున్నా. మర్చిపోయినా రాయడము, సారీ. సో ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి. స్టాండర్డ్ ఫామ్స్ జస్ట్ డిగ్రీస్లో ఉన్న స్టాండర్డ్ ఫామ్స్ని నేను రేడియన్స్లో రాసిన. STC డన్. సో ఇప్పుడు మీరు చూడండి π minus a. ఓకే, ఇట్ సైడ్ బెటర్. కాస్ ఆఫ్ π minus a అంటే π minus θ. ఏ క్వాడ్రంట్లో ఉంది π minus θ? సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఇంకా కొసీకెంట్ పాజిటివ్, అంటే దాని అర్థమైంది కాస్ నెగిటివ్ కదా. సో మీరు చూడండి, కాస్ ఆఫ్ ఇది నెగిటివ్ కాబట్టి మైనస్ కాస్ వచ్చింది. సో సైన్ ఆఫ్ π మైనస్, ఓకే ఇదంతా కాదు, మనం ఫస్ట్ దానికి సంబంధించిన ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అని డిస్కస్ చేసి ఆన్సర్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం మనం క్వశ్చన్లో డైరెక్ట్. కాస్ ఆఫ్ π minus a అంటే ఏంటి చెప్పండి? మైనస్ కాస్ ఏ, ఎందుకంటే π minus a వచ్చేసి సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్, అండ్ 180 లేదా 360 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్ యూజ్ చేస్తే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు. సో కాస్గానే ఉండిపోతుంది. నెక్స్ట్ కాస్ ఆఫ్ మైనస్ ఏ, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఫార్ములా అయింది కాస్ థీటా, అది బాగుంది. నెక్స్ట్ tan ఆఫ్ 3π/2 plus a. అసలు ఈ 3π/2 plus a ఏ క్వాడ్రంట్లో ఉంది చెక్ చేద్దాం. 3π/2 plus a వచ్చేసి ఫోర్త్ క్వాడ్రంట్లో. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, సీకెంట్ పాజిటివ్, tan నెగిటివ్ కాబట్టి మైనస్ వస్తుంది. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పిన 90 to 70 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్ని మనం వాడుతున్నాం అంటే అప్పుడు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో tan cotగా ట్రాన్స్ఫార్మ్ అయింది, సో మైనస్ cot a. తర్వాత కాస్ ఆఫ్ π/2 plus a. π/2 plus a అంటే ఏ క్వాడ్రంట్లో ఉంది? సెకండ్ క్వాడ్రంట్లో. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, కొసెకెంట్ పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్ వచ్చింది. 90 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్ వాడినాం కాబట్టి కాస్ సైన్గా ట్రాన్స్ఫార్మ్ అయింది, మైనస్ సైన్ ఏ. tan ఆఫ్ π plus a. π plus a వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్, చూడండి π plus θ. థర్డ్ క్వాడ్రంట్లో tan పాజిటివ్, అందుకే tan ప్లస్ ఉంది. తర్వాత 180 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు. సో tan గానే మిగులుతుంది. సైన్ ఆఫ్ 2π minus a. సో 2π minus a అంటే 2π minus θ ఏ క్వాడ్రంట్లో ఉంది? ఫోర్త్ క్వాడ్రంట్లో. ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్ పాజిటివ్, సో సైన్ నెగిటివ్ కాబట్టి మైనస్ వచ్చింది. బట్ 360 ఇన్వాల్వ్ అయింది కదా ఈ స్టాండర్డ్ ఫామ్లో. సో 360 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్ ఉంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు, సో మైనస్ సైన్ ఏ. సో సబ్స్టిట్యూట్ చేసేసేయండి ఈ వాల్యూస్ అన్నీ ఏమొస్తాయి? కాస్ ఆఫ్ π minus అంటే మైనస్ కాస్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ π/2 plus a అంటే చూడండి కాస్ ఆఫ్ π/2 plus a అంటే మైనస్ సైన్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ థీటా కాస్ థీటా, tan ఆఫ్ π plus a. tan ఆఫ్ π plus a అంటే tan ఏ ఇంటూ tan ఆఫ్ 3π/2 plus a. tan ఆఫ్ 3π/2 plus a అంటే మైనస్ cot ఏ, tan ఆఫ్ 2π minus a మైనస్ సైన్ ఏ.
అన్ని క్యాన్సిల్ చేయండి, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి, సైనస్ అయినా క్యాన్సిల్ అయిపోయింది, కాస్ ఇంటూ కాస్ ఏ కాస్ స్క్వేర్ ఏ బై టాన్ ఇంటూ కాట్ ఏ. కాట్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు మనం, కాట్ ఏ ఇస్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ టాన్ కదా. సో టాన్ ఇంటూ 1 బై టాన్ ఏ, టాన్ ఏ క్యాన్సిల్ అయిపోయింది, ఏం మిగిలింది మనకి కాస్ స్క్వేర్ ఏ. సో సింపుల్, డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్మ్స్ ఇచ్చిండు, స్టాండర్డ్ ఫార్మ్స్ ఇచ్చి మళ్ళీ ఆన్సర్ కనుక్కోమన్నాడు. సో వెరీ వెరీ సింపుల్. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ మీకు ఏమైనా యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలి.